పండగ ఎన్ని రకాలు అంటే ఇప్పుడు చెప్పిననుకో అందరు వచ్చి నన్ను ఎత్తిమికెళ్ళి 2 పెడతారు. ఎందుకంటే బతుకమ్మ పండగ ఏడ చేసినా ఒక్క తీరుగానే చేస్తారు కదా. కానీ నేను 2 తీర్లు చేస్తారు అని అన్ననే అనుకో ఒప్పుకుంటారా? నాకు తెలుసు మీరు అస్సలు ఒప్పుకోరని, కానీ నిజం అబ్బా. తెలుగు బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ అని ఈ నడుమ 2 రకాల బతుకమ్మలు తయారు చేస్తుండ్రు. నా దిక్కంత కోపంగా చూసే బదులు ఆడ చూడొచ్చు కదా, అర్థమవుతుంది కదా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో. సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ బతుకమ్మ పండుగ నమస్కారాలు. మనమంతా తెలుగోళ్ళమే అని ఇన్ని రోజులు మేము కూడా అనుకుంటాం, కానీ తెలంగాణ వేరు తెలుగు వాళ్ళు వేరని నిరూపించి మా కళ్ళు తెరిపించిండ్రు. బతుకమ్మ పండుగ బోనాల పండుగను ఒక్కనాడే చేసి తెలుగు బతుకమ్మ వేరు తెలంగాణ బతుకమ్మ వేరని సాటి చెప్పిండ్రు. తెలంగాణ బతుకమ్మ ఆట కుడిచేయి బాదుకు తిరుగుతారు, తెలుగు బతుకమ్మల ఎడమచేయి బాదుకు తిరుగుతారు. మహా గొప్పగుంది తల్లి. బతుకమ్మలు కింద పెట్టి బోనాలు చుట్టూ దింపుడు తెలుగు బతుకమ్మల పండుగ. బతుకమ్మల గౌరమ్మ పెట్టి పూజించుకునుడు తెలంగాణ వాళ్ళ బతుకమ్మ పండుగ. అడుగులు అడిగేసుకుంటా అందరు ఒక్కటే వరుస పట్టి ఎత్తిన పాటను అందరు అందుకొని సప్పట్లు సరితీరుగా కొట్టుకుంటా సాగిపోయేది తెలంగాణ బతుకమ్మ. ఇగో ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ సీమాంధ్ర బతుకమ్మ పండుగ. తెలంగాణ పాటలు ఆడేటోలే వాడతారు, సీమాంధ్రల క్యాసెట్లు పెట్టి మైకురాలీనే ఆడుతుంటారు. ఆడో పెద్ద మనిషి ఉన్నట్టుండి అడుగుదాం. సారు, ఇదేమో కొత్త పండుగ ఉన్నట్టుంది మీ దిక్కు, ఎందుకు చేస్తున్నారు సారు? సమ్మక్క సారక జాతర కానీ లేదంటే బతుకమ్మ పండుగ కానీ అతి ప్రీతంగా మేము కూడా వహించి ఈ యొక్క పండుగ జరుపుకుంటాం అని చెప్పి తెలియజేయడంలో భాగంగానే ఆ బతుకమ్మకు మా దేవాలను తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి ఆ బతుకమ్మను కోరుకుంటూ. ఇంతేనా? ఇప్పుడు జరుపుకుంటే ఏం లాభం సారు విడిపోయే టైంకు? ఇదివరకు మనం కలిసి ఉన్నప్పుడు మా బతుకమ్మను కూడా గౌరవించి ఉంటే ఇవాళ రాష్ట్రం విడిపోతుండేనా? పోనీ 60 ఏళ్ళు కలిసి ఉన్నాం, బతుకమ్మ ఎట్లా ఆడతారో తెలుసుకోకపోతిరి, బోనాలు ఎప్పుడు చేస్తారో ఆయనతో తెలుసుకోకపోతిరి. అయినా మీ రాష్ట్రంలో మా బతుకమ్మ పండుగ ఏడాది చేసుకోవాలని కోరుకుంటున్నాం సారు. ఇంకేమైనా చెప్పేది ఉన్నదా మీరు? ముఖ్యంగా రాష్ట్రం చల్లగా ఉండాలని చెప్పి ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నిరాదీక్ష చేస్తున్నారో ఆ దీక్ష ఫలితం దొరకాలని, అదేవిధంగా అతని ఆరోగ్యం కూడా కొంచెం క్షీణిస్తుందని చెప్పి మాకు తెలిసింది. మేము ఆందోళన చెందుతూ ఆ బతుకమ్మ తల్లికి మేము వేడుకుంటున్నాం ఏంటంటే అతని మంచి ఆరోగ్యం ప్రసాదించి. ఓహో, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నారా బతుకమ్మ పండుగ? మేము తెలంగాణ బతుకమ్మను గౌరవిస్తేందుకేమో అనుకున్నాం. అయినా చంద్రబాబు ఆరోగ్యాన్ని బాగా చేయాలన్నా బతుకమ్మనే కావాలి, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా బతుకమ్మనే కావాలి. అంటే తెలంగాణ బతుకమ్మ ఎంత గొప్ప తెల్లో అర్థమైందా? ఏమన్నా చేసుకోండి, ఇక మాకు మీకున్న తేడా మాత్రం కళ్ళకు గట్టినట్టు చూపించిండ్రు బతుకమ్మ ఆటల. థ్యాంక్ యూ సార్. ఇక మనకు సోపతి కుదరదని అర్థం చేసినందుకు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో